ఏపీ బడ్జెట్ కీలక పథకాలకు కేటాయింపులు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. 3,00,000 కోట్లతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉదయం 9 గంటలకు సీఎం సిబిఎన్ అధ్యక్షన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి. తుది దశకు చేరుకున్న ఏపీ బడ్జెట్ కసరత్తు. కీలక శాఖలకు భారీ కేటాయింపులు. ఓవైపు సూపర్ 6 వంటి సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి ప్రణాళికలు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలని భావిస్తుంది ఏపీ ప్రభుత్వం. ఆ దిశగా బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి కేశవ్తో కలిసి దీనికి తుది రూపు దిద్దుతున్నారు. ఏపీ బడ్జెట్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ బడ్జెట్కు ముఖ్య లక్ష్యంగా జిఎస్డిబి వృద్ధి రేటు 15% సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడమే. ఇందుకోసం మూలధన వ్యయాన్ని పెంచుతూ దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తమ పథకాల అమలుకు తగినంత నిధులు కేటాయించడమే కాకుండా వాటి ఆర్థిక ప్రభావాన్ని సమీక్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలుకు పెద్దపీట వేస్తుంది. సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కీలకమైనవి. వీటిలో కొన్నిటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు, మరికొన్నిటిలో త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీల అమలుకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్న సంక్షేమ పథకాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం 3 ఏళ్లలో 60,000 కోట్ల వ్యయంతో అమరావతిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ బ్యాంక్, ఆసియా ఆర్థిక శాఖ 28 శాఖల బడ్జెట్ సమీక్షలు పూర్తి కావడంతో మంత్రులంతా తమ శాఖలను అధిక నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ మాత్రమే 37,000 కోట్ల కోరగా ప్రభుత్వం 27,000 కోట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ పూర్తి స్థాయి బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచేలా, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల పెట్టుబడులకు సమతుల్యత కల్పించేలా ఉండబోతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి 30,000 కోట్లకు పైగా రుణాలను హామీ తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ సందర్భంగా దీనిని మరింత క్లారిటీ ఇవ్వనుంది. పట్టణ పునరుద్ధరణ ప్రాజెక్టులు, మెరుగైన రహదారి కనెక్టివిటీ, పరిశ్రమల వృద్ధి, పునరుత్పత్తి, శక్తి రంగాల్లో పెట్టుబడులు బడ్జెట్లో ముఖ్య ప్రాధాన్యత పొందనున్నాయి. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్ల అభివృద్ధి, తయారీ పరిశ్రమల వృద్ధి తదితర రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.